హాయ్ నేను సతీష్. బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి ఈసారి కాస్త ముందుగానే టకా అప్డేట్స్ని అయితే జియో హాట్స్టార్ విడుదల చేసేస్తూ ఉంది. ఇప్పటికే హోస్ట్ నాగార్జునతో ఒక ప్రోమోని విడుదల చేశారు కదా, రిలీజ్ అయింది కదా, అది చాలా బాగుంది. మరి ఆ ప్రోమోతోనే చాలా హింట్స్ అయితే కంటెస్టెంట్స్కి ఇచ్చేశారు. మరి ఎవరు ఎలాంటి వాళ్ళని ఈసారి తీసుకోబోతున్నామో అందుకు మీరు సిద్ధంగా ఉండండి అన్న మాదిరిగా ఆ ప్రోమో వచ్చిన వెంటనే ఒకరోజు తేడాతో మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో మరొక వీడియో కూడా రిలీజ్ చేసింది స్టార్మా. ఈ సీజన్లో మళ్ళీ మరోసారి సామాన్యులకి బిగ్ బాస్లో అవకాశం కల్పిస్తున్నామంటూ ప్రకటిస్తూ లేటెస్ట్గా చేసిన ఆ వీడియోతో చాలామందికి ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు అంటే ఏంటి, ప్రతి సీజన్లో సామాన్య ఆడియన్స్ ఎదురు చూసే అవకాశం ఇదే, కామన్ మ్యాన్ కేటగిరీ కింద అవకాశం వస్తే బాగుండు అని. బట్ గతంలో ఈ కాన్సెప్ట్ చాలా విమర్శలకు దారితీసింది. సామాన్యుల పేరుతో మళ్ళీ పాపులర్ అయిన వాళ్ళకే ఛాన్స్ ఇచ్చి స్టేజ్ మీద సామాన్యులు అంటూ ప్రకటించడంపై రచ్చభ్య అని మాదిరిగా అయిపోయింది. అందుకే ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా రియల్గా అన్నోన్ పర్సన్ అయిన కామన్ మ్యాన్కి అవకాశం కల్పించాలి. కామన్ మ్యాన్ అనేటప్పుడు ఖచ్చితంగా కామన్ మ్యాన్కి ఛాన్స్ ఇస్తే, అలా అయితేనే గతంలో పోయిన ట్రస్ట్ మళ్ళీ ఈ సీజన్తో బిగ్ బాస్కి తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఒక బిగ్ బాస్ రివ్యూర్గా ఇది నా అడ్వైస్. ఎందుకంటే గత కొన్ని సీజన్ల నుంచి బిగ్ బాస్ షోకు ఉన్న క్యూరియాసిటీ కానీ ఆ ఎగ్జైట్మెంట్ కానీ తగ్గించేలాగా కొన్ని నిర్ణయాలు ఉండడంతో తీవ్ర స్థాయిలో ఆడియన్స్ నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈసారి వాటన్నింటి గురించి మళ్ళీ నేను ప్రస్తావించాలనుకోవట్లా. గతం మళ్ళీ ఈ సీజన్ ఫ్రెష్గా ఎంజాయ్ చేద్దాం, సీజన్ గురించి మాట్లాడుకుందాం. మళ్ళీ ఆ గతంలో జరిగిన పొరపాట్లు అలాంటివన్నీ ఈసారి రిపీట్ కాకుండా ఈ సీజన్లో జాగ్రత్తలు తీసుకుంటూనే ఈ లేటెస్ట్ ప్రోమోలో హోస్ట్ చెప్పినట్టు బిగ్ బాస్ షోను ఎంతో ప్రేమించిన సామాన్యులకు ఇచ్చే నిజమైన రిటర్న్ గిఫ్ట్గా కామన్ మ్యాన్ ఎంట్రీ నిలుస్తుంది. లేదంటే గతంలో అయినట్టే నవ్వులు పాలవుతుందో, అందుకే విమర్శలు పాలవుతుందో. అందుకే బిగ్ బాస్ టీంకి ఇది నా అడ్వైస్, సిన్సియర్ అడ్వైస్ ఇది. ఇక పాయింట్లోకి వచ్చేస్తే, మీలో చాలామంది ప్రతి సీజన్లోనూ ఎలా బిగ్ బాస్కి వెళ్ళాలన్నా అంటూ తెగ మెసేజ్లు చేస్తూ ఉంటారు. కొందరు మెయిల్ పెడతారు, కొందరు ఇన్స్టాలు అడుగుతారు, ఈ కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఈ కామన్ మ్యాన్ ఎంట్రీతో మంచి అవకాశం వచ్చినట్టే. నాకున్న సమాచారం ప్రకారం ఈసారి ఇద్దరు లేదా ముగ్గురిని కామన్ మ్యాన్ ఎంట్రీగా హౌస్లోకి పంపించాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. మరి కామన్ మ్యాన్ ఎంట్రీ అనేది మన తెలుగులో సీజన్ 2 కౌశల్ విన్నర్ అయిన సీజన్ నుంచి మొదలైంది. మీలో చాలామంది గుర్తుండే ఉంటుంది. ఇద్దరు కామన్ మ్యాన్ ఎంట్రీలో హౌస్లోకి అడుగుపెట్టారు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఆ కేటగిరీలో వస్తే తొలిసారి వాళ్ళే కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చారు. ఆ లేడీ కంటెస్టెంట్ ఫస్ట్ వీక్ బయటకు వచ్చేసింది ఆమె. ఆ అబ్బాయి అయితే మాత్రం ఏకంగా 12 వారాలు హౌస్లో ఉన్నాడు, అంటే 83 రోజులు. ఆ సీజన్ కూడా ఏకంగా 112 రోజులు జరిగింది. అలాంటి సీజన్లో కామన్ మ్యాన్గా అసలు గుర్తింపు లేకుండా వచ్చిన ఆయన 112 రోజుల షోలో ఏకంగా 83 రోజులు అంటే ఒక కామన్ మ్యాన్గా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్కి అది చాలా పెద్ద జర్నీ అనే చెప్పాలి. పైగా తెలుగులో హయ్యెస్ట్ రోజులున్న సీజన్ అదే. మిగతా సీజన్లన్నీ 105 డేస్, మొదటి సీజన్ అయితే ఇంకా 70 రోజులే. సరే, ఇంతకు ఆ సీజన్ 2లో హౌస్లోకి అడుగుపెట్టిన ఆ ఇద్దరు కామన్ మ్యాన్ కేటగిరీ కంటెస్టెంట్లు ఎవరో మీకు గుర్తుంటే ఒక మెసేజ్ అయితే పెట్టండి. సరిగా ఇప్పుడేంటి, సీజన్ 9 ఈ సీజన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా నిన్న ప్రోమో వచ్చిన తర్వాత నుంచే మొదలైపోయింది. ఈసారి గతంలో మాదిరిగా కాకుండా సింపుల్గా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు. పెద్దగా నింపాల్సిన ఆప్షన్లు కూడా పెద్దగా ఏమీ లేవు. www.bb9.geostar.com ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయితే నేరుగా ఈ పక్కన స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిలో ముందుగానే మీ పేరు పూర్తి చేయాలి, ఆ తర్వాత మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. పక్కనుండే సెంట్, దానికేమో ఓటీపీ ఆప్షన్ వస్తే అది నొక్కితే మీకు ఒక ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి ఆ ఓటీపీని దాని పక్కనే ఉండే వెరిఫై బటన్ ప్రెస్ చేయాలి. మీ ఫోన్ నెంబర్ వెరిఫై అయిపోతుంది. ఆ తర్వాత కనిపించే బాక్స్లో మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. సింపుల్గా ఇచ్చారు ఈసారి. అలాగే అన్నింటికంటే ఇంపార్టెంట్ ప్రక్రియ ఏంటంటే, ఈ ప్రాసెస్ ఆ తర్వాత చేయాల్సింది ఏంటంటే, మీకు స్క్రీన్ మీద కనిపించే చూజ్ ఫైల్ ఆప్షన్ నొక్కి మీరు ముందే సిద్ధం చేసి పెట్టుకున్న 3 నిమిషాల ఆ వీడియోను మీ గురించి చెప్పుకుంటూ ఎందుకో ఏంటి అనేది చెప్పుకున్న వీడియో ఉంటుంది కదా, దాని గురించి చెబుతా ఆ వీడియో వెంటనే అప్లోడ్ చేస్తే సరిపోద్ది. ఆ తర్వాత దాని కింద కనిపించే ఆ డిక్లరేషన్ ఫామ్లో ఉండే వైట్ బాక్స్లో టిక్ చేసి కిందన కనిపించే యాక్సెప్ట్ టీఎన్సీ కన్సెంట్ ఈ బటన్ నొక్కితే మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇక ఆ తర్వాత నుంచి మీరు బిగ్ బాస్ టీం నుంచి వచ్చే మీ ఫోన్ కానీ మెయిల్ ఐడీస్ కానీ బిగ్ బాస్ టీం నుంచి వచ్చే పిలుపు కోసం అది వచ్చేంతవరకు ఎదురు చూడటమే. అయితే గత సీజన్లో కామన్ మ్యాన్ ఎంట్రీ కోసం పెట్టిన రిజిస్ట్రేషన్ల కంటే ఈసారి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, మీరు అప్లోడ్ చేసే 3 నిమిషాల వీడియోలో గతంలో మీది ఏదో ఒక పెర్ఫార్మెన్స్కి సంబంధించిన వీడియో అప్లోడ్ చేయమనేవాళ్ళు.
బట్ ఈసారి మాత్రం మీరు ఎందుకు అసలు బిగ్ బాస్ 9లోకి అడుగు పెట్టాలనుకుంటున్నారు, ఇది వివరిస్తూ ఒక 3 నిమిషాల వీడియోలో చెప్పి దానిని పంపించమని క్లియర్గా చెప్పారు. అందుకే మీరు బిగ్ బాస్ హౌస్లోనికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారో మీకు క్లారిటీ ఉంటుంది కదా. అసలు ఎందుకు మీకు అసలు బిగ్ బాస్ హౌస్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది దానిని ఎలాంటి బెరుకు భయము మొహమాటం లేకుండా క్లియర్గా చెప్పండి. మెయిన్గా మీరు లోపలికి వెళ్ళాక ఏం చేయాలనుకుంటున్నారు, అసలు ఏం చేస్తారు, ఆ షోని ఏం చేస్తారు, మీరేం చేస్తారు, చూసే ఆడియన్స్ని ఏం చేస్తారు, ఇలా మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తారా అనేది చెప్పండి ఆ వీడియోలో. బిగ్ బాస్ హౌస్కి అవసరమైన కంటెంట్ని ఇవ్వడానికి, ఆ షో అంటేనే కంటెంట్, ఆ కంటెంట్ని మీరు ఏ రూపంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో, మీలో ఉన్న బలాలు ఏంటి, వాటితో హౌస్లోని మిగతా కంటెస్టెంట్స్తో ఎలా మసలుకుంటారో, మీ ఇష్టాలేంటి అన్నీ ఎంత క్లియర్గా ఉండాలంటే సూటుగా సుత్తు లేకుండా క్రిస్టల్ క్లియర్గా సూటుగా చెప్పేసేయండి ఆ వీడియోలో. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, నాకు ఈ అవకాశం చాలా అవసరం సార్, మా కుటుంబం ఇబ్బందుల్లో ఉంది, మాకు ఈ అవకాశం ఇవ్వండి అంటూ ఏడుపులు పెడబొబ్బులు బేదేడుపులు పెట్టి బతిమలాడే ద్వారంలో వెళ్తారు. ఎందుకంటే పాపం ఇక్కడ గత సీజన్లో ఇంపాక్ట్ ఇది, అట్లా వచ్చిన వాళ్ళు ఉన్నారు కనుక ఓహో అలా వస్తే వెళ్తారనే లెక్క కొందరు ట్రై చేస్తారు. వాళ్ళని అస్సలు కాపీ కొట్టద్దు, అలా చేసే వాళ్ళ వీడియోలను చూడకుండా పక్కన పడేస్తారు. సో మీకు ఈ ప్లాట్ఫామ్ ఎందుకు అవసరం, మీ వల్ల ఈ షోకి ఎంత ఉపయోగం, ఆ షో మీకు ఎంత ఉపయోగం, ఇట్లా ఇది క్లియర్గా చెప్పండి. సపోజ్ ఒకరికి ఫేమ్ కావాలి, మరొకరికి పాపులారిటీ కావాలి, ఇంకొకరికి డబ్బులు కావాలి, దేనికోసం అదే చెప్పండి. దానికోసం మీరు లోపలికి వచ్చి ఏం చేస్తారో చెప్పండి. సింపుల్గా చెప్పాలంటే మీరు హౌస్లోకి అడుగు పెట్టాలంటే బిగ్ బాస్ హౌస్లోని ఈ టాస్క్లు ట్రాక్లు గొడవలు అన్నింటికీ సై అంటే సై అంటాను అనేలాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వాళ్ళకే ఖచ్చితంగా ప్రయారిటీ ఉంటుందనేది గుర్తుపెట్టుకోండి. దానికి తగ్గట్టుగానే మీ వీడియో 3 నిమిషాలు దాటకుండా ఉండేలా చూసుకోవాలి. మీరు ఏదో ఒకటి చేస్తేనే కదా స్క్రీన్ స్పేస్ దక్కించుకుంటారు. సో దానికోసం మీరు ఏం చేస్తారు ఎట్లా. అలాగే ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఈ సీజన్ 9 అయితే ఖచ్చితంగా సెప్టెంబర్ 6, 7 ప్రారంభం అవబోతుంది. గత సీజన్ల మాదిరిగానే శనివారం అంటే సెప్టెంబర్ 6 హౌస్లో కొన్ని ఎంట్రీలు ఉంటాయి, నెక్స్ట్ డే కొన్ని ఎంట్రీలు, ఎట్లాగైతే ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పినట్టు ఈ సీజన్ ఫిజికల్ టాస్కులు ప్రయారిటీ ఎక్కువగా ఉంటుంది. ఆ విషయం ప్రోమోలోనే ఈసారి చదరంగం కాదు రణరంగం అంటూ హోస్ట్ ముందే ప్రకటించేశారు. పైగా ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు, ఆ గెలుపు రావాలంటే యుద్ధం కూడా చాలదు అని చెప్పారు ఆయన. యుద్ధం చేయండి అని చెప్పలే, యుద్ధం చేస్తారో మీరు ఇటు మేము చేయించుతాము, బట్ అది కూడా చాలదు, ప్రభంజనం సృష్టించాలంటే మరో డైలాగ్ కూడా చెప్పారు. అంటే మ్యాటర్ క్లియర్, నో డౌట్ ఈసారి రచ్చ రంబోలోనే ఉండబోతుంది. ఎందుకంటే గత సీజన్లో కండబలం ఉంటే సరిపోదు, బుద్ధిబలం కూడా ఉండాలి, మైండ్ గేమ్ ఆడాలి అన్నట్టు ప్రోమోల్లో చెప్పేవాళ్ళు. ఈసారి అంటే ప్రభంజనం సృష్టించాలని అంటున్నారు. అంటే నో డౌట్ గట్టి టాస్కులతో ఈసారి ఆడియన్స్ను ఎంటర్టైన్ చేయమంటున్నారని అర్థమైపోతుంది. అందుకే నాకున్న సమాచారం ప్రకారం ఈసారి ఎక్కువగా కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేవాళ్ళు గాలం వేసి మరీ రారమ్మని లోపలికి ఆహ్వానిస్తూ ఉంటారు. ఇప్పటికే ఆ జాబితాను కూడా నేను ఇంతకుముందు దీనికంటే ముందు వీడియోలో పబ్లిష్ చేశాను కదా, అందులో వాళ్ళ ఫొటోస్తో పాటు డీటెయిల్గా చెప్పా. మరోసారి టకటక చెప్పేస్తా. ఈ సీరియల్ ఆర్టిస్టులో తేజస్వి గౌడ, ముఖేష్ గౌడ్, ఇంకా సాయి కిరణ్, ఈటీవీ ప్రభాకర్, జ్యోతిరాయ్, కావ్యశ్రీ, నవ్యస్వామి, హారిక ఏక్నాథ్, అట్లాగే లాస్ట్ సీజన్లో ఒక ఆమె ఇచ్చిందిగా గెస్ట్గా దీపిక, అలాగే ఛత్రపతి శేఖర్ టీవీ అండ్ సినిమా ఆర్టిస్ట్ ఆయన, అట్లాగే వీళ్ళ పేర్లు వినిపిస్తా ఉన్నాయి. అట్లాగే జబర్దస్త్ నుంచి రాకేష్, ఇంకా యాదమరాజు, ఇమాన్యుయల్, రీతి చౌదరి, కేవు కార్తీక్, ఇంతకుముందు జబర్దస్త్లో చేసిన కిర్రా కార్పి, వీళ్ళలో కొంతమందికి మెయిల్స్ పంపేది ఉంది, డిస్కషన్ జరిగే ఛాన్స్ ఉంది. అట్లాగే డాన్స్ మాస్టర్స్ నుంచి ఒకరిద్దరిని అప్రోచ్ అవుతారు. అట్లాగే పాపులర్ సింగర్స్, ఇంకా సుమంత్ అశ్విన్, ఆర్జే రాజ్, రేడియో జాకీలు ఎప్పుడు వచ్చినా మంచి కంటెంట్ వచ్చేది. సో ఈసారి వాళ్ళని కూడా అప్రోచ్ అవుతూ ఉన్నారు. ఇక బంచిక్ బబ్లు, మోడల్ డ్యాబ్జాని, యూట్యూబర్స్ అయితే వైజాగ్ కపుల్, నిషా శరత్, వాళ్ళు ఇట్లా కొంతమందికి అయితే ఉంది లిస్టు. ప్రపోజల్ పెడతారు, యూట్యూబ్లో బాగా సెన్సేషన్ అయ్యి వైరల్ అయ్యి కాస్త కోస్త ఐడెంటిటీ తెచ్చుకున్న వాళ్ళందరికీ. అలాగే ఇంకొక ఆమె మొన్న పబ్లో ఇష్యూ అయ్యి వార్తల్లోకి వచ్చింది కదా, కల్పిక గణేష్. ఇక ఈ మధ్యన అత్యంత ట్రెండింగ్ సోషల్ మీడియా షేక్ అయిపోయిన కంటెంట్ ఏదైనా వచ్చిందంటే అలేఖ్యా పికిల్స్ సిస్టర్స్. వాళ్ళ చిన్న అమ్మాయి రమ్య బాగా యాక్టివ్గా ఉంటుంది కనుక ఆ అమ్మాయి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ 3 నిమిషాల వీడియో సిద్ధం చేసి అప్లోడ్ చేసేయండి. ఇంకా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి,
మీరు నవ్వేస్తారా, నటిస్తారా, ఏడుస్తారా, ఏడిపిస్తారా, ఆడతారా, పాడతారా, గిల్లుతారా, గిచ్చుతారా, గిల్లితే గిల్లించుకుంటారా, గోకుతారా? దేనికి అసలు ఏంటి? మీ ఐడెంటిటీ ఎలా ప్రూవ్ చేసుకుంటారా అనేది మీ 3 మినిట్స్ వీడియోలో స్పష్టంగా, సూటిగా, సుత్తి లేకుండా చెప్పండి. ఓకే? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద నా ఇన్స్టాకి మెసేజ్ అయితే పెట్టండి, రిప్లై ఇస్తా. ఆల్ ది బెస్ట్.